అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాకు బాబా గారు అంటే మాకు చాలా ఇష్టం. మా ఊరు హిందువులు ముస్లింలు అందరూ కలిపి చేసుకుంటామండి పండుగ. రేపు 4వ తారీఖు తీద్దామండి. తర్వాత మనకు ఏది కావాలంటే అది ఈ బాబా గారి దగ్గరికి వచ్చి మనం తలుచుకుంటే, గుడికి వచ్చి మాకు ఇలా ఉందండి బాబాయ్ అని చెప్పేసి మేము తలుచుకుంటే మాకు మంచి జరుగుతుంటుంది. మాకు ఫలానాది మాకు పిల్లలు లేరు, పిల్లలు కావాలంటే పిల్లలు కూడా పుడుతుంటుంటారు. అంత మంచి దేవుడు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బోర్డు జనం వస్తుంటారు, వెళ్తుంటారు. డైలీ కూడా ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకొని చేస్తుంటారండి. అలాగే మాకు ఇక్కడ మాకు దర్గా కాడ అందరూ మంచి చెట్లు చూస్తుంటారు. చుట్ల నీళ్ళకి సౌకర్యం కానీ అన్నీ మనకి సౌకర్యం అంతా బాగుంటుంది. అందరూ బాగా చూస్తారండి ఇక్కడ. కానీ దేవుడు అయితే మాకు మా చిన్నప్పటి నుంచి కూడా మేము రావడం వెళ్ళడం, మాకు ఏది కోరుకుంటే అది జరుగుతుంటుంది. అలాగే మేము బాబా గారు అంటే మాకు చాలా ఇష్టం అండి. మేము తరచూ గుడికి వెళ్తుంటుంటాం. మా కోరికలు నెరవేరాయండి. మాకు పిల్లలు కావాలంటే పిల్లలు పుట్టారు. మాకు ధాన్యాలు ఏం లోటు లేదు. మాకు తిన్నాక భుక్తి లోటు లేదండి, బాగా ఉంది. మేము తరచూ వెళ్తుంటాం. బాగుందండి. మన కోరికలన్నీ కూడా ఏది కోరుకుంటే అది మాకు జరుగుతుంటుంటుందండి. 3 రోజులు 5 రోజులు ఉంటుంటారని మొక్కులు తీర్చుకోవడానికి వచ్చి 3 రోజులు 5 రోజులు బస్సులు కట్టించుకుని వస్తుంటుంటారు. తరచు ఇక్కడ ఉండి ఆ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడి నుంచే కాదండి, చాలా ఊర్ల నుంచి వస్తారు. చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వాళ్ళు ఉన్నారు కండి ఇక్కడికి వచ్చి బాగా చూసుకుని వెళ్తుంటుంటారండి. 4-5 రోజులు 5 రోజులు ఉంటుంటారు. నాన్నగారు చూశారండి బాబా గారిని. మా నాన్నగారు చూశారండి. మా నాన్నగారు వాళ్ళు పొలాన్ని పనిచేస్తుంటే అలా వెళ్ళిపోయేవారటండి. ఆయన వెళ్ళిపోతుంటే అలాగే డొంకల్లో దూరిపోయేవారంట. ఆ డొంకల్లో దూరిపోతే ఒక పాము కరిసిందంట కూడానండి ఆయన కరితే పాము చచ్చిపోయింది, కానీ ఆయన ఏం అవ్వలేదటండి. ఇలా గోదావరి దాటాలనుకోండి, కేసుకూరు రేవు దాటితే అరిటాకు వేసుకుని అరిటాకు మించి అటేపుకి వెళ్ళిపోయేవారటండి. అంత ఇదైన దేవుడు అండి. తర్వాత ఈ చూడండి, అన్నాలు పొలాలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఈయన దాంట్లో నచ్చిన భోజనం తీసేవారటండి. ఆ తీసిన తర్వాత అలా ముట్టుకునేటప్పుడు ఈ అందరూ కూడా పనిలోంచి పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఆ క్యారేజ్ తీసుకుని అందరూ పంచుకుని తినేవారటండి. అలా చేసేవారంట. తర్వాత ఈ గేదెలోరు తీసుకొచ్చి మెల్ల ఎక్కడన్నా ఎటు వెళ్ళిపోతుంటే గుర్రం ఎక్కించుకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేవారటండి. 77 సంవత్సరాలు సేవ చేశారండి. అంతా అండి. మరి నేను ఎరగను అనుకోండి, మా నాన్న చెప్తుంటారండి. నా పేరు సలీం జిస్టి అండి. మేము కాకినాడ నుంచి వచ్చాం. మా హజరత్ గారు పాదాల దగ్గర మేము నమస్కరించుకోవడానికి ఇవాళ వచ్చామండి. మా యొక్క బాబా గారిది ఉరుసోత్సవం వచ్చే నెల 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు 3 రోజులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క గంధోత్సవానికి వచ్చే భక్తులందరికీ కూడా అద్భుతమైన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయండి. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క మా బాబా గారు వలి బాబా గారు దర్శనార్థం వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తున్నాం, మేము చాలా బాగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఎటువంటి ఆటంకాలు ఉండవు అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుందండి. ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకుంటాం అనుకుని మేము ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం కూడా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.